ఒకప్పుడు సోషల్ మీడియాలో 80 లక్షల మందికి పైగా ఫాలోవర్స్. ఓ మై గాడ్ అంటే చాలు పడి నవ్వే జనాలు. బడా సెలబ్రిటీస్ తో స్టేజ్ షేర్ చేసుకున్న స్టార్డమ్. కానీ కట్ చేస్తే చేతులకు బేడీలు. కన్నతల్లి అంత్యక్రియలకు కూడా ఖైదీ డ్రెస్ లో రావాల్సిన దుస్థితి. 20 ఏళ్ల సుదీర్ఘ చీకటి జైలు జీవితం. మనం మాట్లాడుకుంటుంది ఎవరి గురించో కాదు, ఫన్ బకెట్ అనే సిరీస్తో ఒకప్పుడు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ సంపాదించిన భార్గవ్ గురించి. అయితే కేవలం 25 ఏళ్ల వయసుకే భార్గవ్ జీవితం ఇలా రోడ్డును పడ్డానికి కారణమేంటి? ఒక 14 ఏళ్ల మైనర్ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేశాడు? కోర్టు అతనికి బెయిల్ ఇచ్చినా కూడా మళ్ళీ ఎందుకు రిజెక్ట్ చేసింది? కన్నతల్లి అంత్యక్రియల కోసం వచ్చిన భార్గవ్ తన జీవితం గురించి ఏం చెప్పాడు అనే విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలా బ్రతకాలి అనే విషయాలు చాలా తెలుసుకుంటారు. ఫన్ బకెట్ భార్గవ్ తల్లి అంత్యక్రియలకు సంబంధించిన ఈ హృదయ విదారక దృశ్యాలకు ముందే అతని జీవితంలో చట్టపరంగా ఒక పెద్ద దెబ్బ తగిలింది. అదే భార్గవ్కు పడిన జైలు శిక్ష. ఒకప్పుడు కోర్టు, పోలీసులు అంటే సినిమాల్లో మాత్రమే చూసిన ఒక కుర్రాడికి న్యాయస్థానం విధించిన శిక్ష దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2025 జనవరి 10వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఉన్న ప్రత్యేక ఫోక్సో కోర్టు ఈ కేసులో ఒక చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ఒక మైనర్ బాలిక భవిష్యత్తును నాశనం చేసిన నేరానికి గాను భార్గవ్కు ఏకంగా 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష ఖరారు చేసింది. కేవలం జైలు శిక్ష మాత్రమే కాదు, ఆ బాధితురాలికి నష్టపరిహారంగా 4 లక్షల రూపాయలు చెల్లించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఒక్కసారి ఊహించుకోండి, కేవలం 25 ఏళ్ల వయసులో జీవితాన్ని అప్పుడు మొదలు పెడుతున్న ఒక కుర్రాడు తన జీవితంలోని అత్యంత విలువైన 20 సంవత్సరాలను ఒక చీకటి గదిలో గడపాల్సిన పరిస్థితి. నిజానికి అరెస్ట్ అయిన కొత్తలో భార్గవ్కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కానీ చట్టం పట్ల కనీసం గౌరవం లేని అతడు బెయిల్ నిబంధనలను నిర్లక్ష్యంగా ఉల్లంఘించాడు. దీనిని అత్యంత తీవ్రంగా పరిగణించిన కోర్టు 6 నెలల తర్వాత అతడి బెయిల్ను రద్దు చేసి మళ్లీ జైలుకు పంపించింది. అక్కడ మొదలైన అతడి జైలు జీవితం ఏళ్ల తరబడి సాగిన విచారణ తర్వాత కఠిన శిక్ష పడింది. అయితే ఇంతటి కఠినమైన శిక్ష పడ్డానికి, ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోవడానికి అసలు కారణమేంటి? భార్గవ్ చేసిన ఆ భయంకరమైన తప్పేంటి అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే మనం ఫ్లాష్ బ్యాక్లోనికి వెళ్ళాలి. 2021లో భార్గవ్ అప్పటికే ఒక పెద్ద స్టార్. డబ్బు, ఫేమ్ అతని కళ్ళను కప్పేశాయి. తను ఏది చేసినా చెల్లుతుంది అనే ఒక భయంకరమైన అపోహలో అతడు బ్రతకడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఆ సమయంలోనే భార్గవ్ ఉంటున్న కొత్త వలస ప్రాంతానికి సమీపంలోనే అతని ఇంటికి దగ్గరగా ఒక 14 ఏళ్ల మైనర్ బాలిక ఉండేది. ఆ చిన్నారికి సోషల్ మీడియా ప్రపంచం పట్ల, అందులో స్టార్గా ఉన్న భార్గవ్ పట్ల ఒక రకమైన అట్రాక్షన్, అభిమానం ఉండేవి. పైగా ఆమె భార్గవ్ను అన్నయ్య అని పిలిచేది. కానీ ఆ అమాయకపు పసిపిల్ల అన్నయ్య స్థానంలో ఉన్న భార్గవ్ మనసులో ఎంతో దారుణమైన, నీచమైన ఆలోచనలు పుట్టుకొచ్చాయి. సైకాలజీలో దీన్నే గ్రూమింగ్ అంటారు. అంటే ఒక మైనర్ను మెల్లగా మచ్చిక చేసుకుని, వారి నమ్మకాన్ని గెలుచుకుని, వారి ఆశలను తమకు అనుకూలంగా మార్చుకుని, ఆ తర్వాత వారిని స్వార్థానికి వాడుకోవడం. భార్గవ్ సరిగ్గా ఇదే చేశాడు. ఆ 14 ఏళ్ల చిన్నారికి ఎన్నో ఆశలు కల్పించాడు. ఆమెతో కలిసి వీడియోలు చేయడం, ఆ వీడియోల ద్వారా ఆమెను కూడా సోషల్ మీడియాలో మంచి పేరు తెప్పిస్తానని నమ్మించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా టీవీ సీరియల్స్లో, వెబ్ సిరీస్లో కూడా మంచి అవకాశాలు ఇప్పిస్తానని ప్రలోభ పెట్టాడు. ఆ వయసులో ఒక పెద్ద స్టార్ తనను ప్రోత్సహిస్తుంటే ఆ చిన్నారి నిజమేనని నమ్మింది. ఆ అవకాశాల పేరుతో ఆ బాలికను పదే తన ఇంటికి రప్పించుకుని ఆమెపై ఎన్నోసార్లు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ దారుణాలను ఫోటోలు, వీడియోలు తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరువు తీస్తానని బెదిరించాడు. ఈ క్రూరమైన చర్యల ఫలితంగా ఆ 14 ఏళ్ల చిన్నారి గర్భం దాల్చింది. అలా ఆ చిన్నారి శరీరంలో వస్తున్న మార్పులను గమనించిన తల్లి కూతురిని నిలదీసి అడగడంతో అసలు నిజం బయటపడింది. తను 4 నెలల గర్భవతి అని తెలిసినప్పుడు ఆ చిన్నారి పడిన భయం, ఆ తల్లి పడిన ఆవేదన మనం కలలో కూడా ఊహించలేము. తమ కూతురు జీవితాన్ని నాశనం చేసిన ఆ కామందుడి మీద ఎలాగైనా పోరాడాలి అని ఆ తల్లి నిర్ణయించుకుంది. దాంతో 2021 ఏప్రిల్ 16వ తేదీన పెందుర్తి పోలీస్ స్టేషన్లో భార్గవ్పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. హైదరాబాద్లో దాక్కున్న భార్గవ్ను ఏప్రిల్ 18న పోలీసులు పక్కా ప్లాన్తో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసు తీవ్రతను అర్థం చేసుకున్న ఉన్నతాధికారులు దీనిని విశాఖపట్నం దిశ పోలీసులకు బదిలీ చేశారు. అప్పుడు దిశ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రేమ్ కాజల్ ఈ కేసును స్వయంగా పర్యవేక్షించి అన్ని ఆధారాలను సేకరించారు. భార్గవ్పై పోక్సో చట్టం, అలాగే ఐపీసీ సెక్షన్ 376 మరియు సెక్షన్ 354 కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. ఒక మైనర్ బాలిక జీవితాన్ని ఈ వార్త మీడియాలో రాగానే ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఫన్ బకెట్ భార్గవ్ లాంటి ఒక పేరున్న వ్యక్తి ఇలాంటి నీచమైన పనికి ఒడిగట్టాడు అనే నిజాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు.
ఇంతకీ ఆ 14 ఏళ్ల చిన్నారి తప్పేంటి? ఒక సెలబ్రిటీని గుడ్డిగా నమ్మడం తప్ప ఆమె చేసిన పాపమేంటి? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడాల్సిన సమాజం వాళ్ళనే దోషులుగా నిలబెట్టడం ఎంతవరకు సమంజసం? అసలు ఈ కథ ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది? భార్గవ్కు ఈ అహంకారం ఎక్కడి నుండి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం అతని గతంలోనే ఉంది. ఒకసారి భార్గవ్ గతాన్ని పరిశీలిస్తే అతడి ప్రయాణం ఒక అద్భుతమైన సక్సెస్ స్టోరీలాగా అనిపిస్తుంది. 1995 సెప్టెంబర్ 15న విశాఖపట్నంలో పుట్టిన చిప్పాడ భార్గవ్ ఒక సాధారణ కుటుంబంలో నుంచి వచ్చాడు. కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న అతడి డ్యాన్స్ మరియు యాక్టింగ్ అంటే ఎంతో ప్రాణం. 2016వ సంవత్సరంలో తన కెరియర్ను కేవలం లిప్సింగ్ వీడియోలతో ప్రారంభించాడు. అప్పట్లో టిక్ టాక్ అనే యాప్ ఒక సంచలనం. ఆ యాప్లోనే తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ నెమ్మదిగా జనాల్లోకి వెళ్లడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతడు యూట్యూబ్లో మంచి ఫేమస్ అయ్యి ఫన్ బకెట్ అనే ఒక కామెడీ సిరీస్ టీంతో దాదాపుగా 2 సంవత్సరాలకు పైగా పనిచేశాడు. ఆ టీంతో అతడు ఎంత పాపులర్ అయ్యాడు అంటే అతడి అసలు పేరు చిప్పాడ భార్గవ్ కాస్త ఫన్ బకెట్ భార్గవ్గా మారిపోయింది. అతని స్టార్డమ్ ఏ స్థాయిలో ఉండేది అంటే టిక్ టాక్ లో అతడికి ఏకంగా 83 లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవారు. ఇన్స్టాలో సుమారుగా 4 లక్షల మంది ఫాలోవర్స్ తో ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదిగాడు. అతడు వాడే ఓ మై గాడ్ అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయింది అంటే దాన్ని ట్విట్టర్లో స్విగ్గీ లాంటి బడా బ్రాండ్స్ కూడా వాడుకున్నాయి. ప్రముఖ సినిమాలు ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నాడు. ఒక సాధారణ కుర్రాడు తన టాలెంట్తో ఇంతటి స్థాయికి చేరుకోవడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. కానీ ఆ సక్సెస్ను అతడు హుందాగా స్వీకరించలేకపోయాడు. ఒక మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్న కనీస జ్ఞానాన్ని అతడు కోల్పోయాడు. తనకున్న ఫాలోయింగ్తో తను దేవుడు అయిపోయాడని, చట్టం తనను ఏమీ చేయలేదన్న భ్రమలో బ్రతకడం మొదలుపెట్టాడు. ఆ భ్రమే ఈ రోజు అతన్ని ఒక రేపిస్ట్గా, ఒక హంతకుడిగా, తన తల్లి మరణానికి కారణమైన వాడిగా మిగిల్చింది. ఈ మొత్తం కథను మనం ఒకసారి విశ్లేషిస్తే ఇందులో ఎన్నో గుణపాఠాలు దాగి ఉన్నాయి. మొదటిగా ఇది యూత్కు ఒక హెచ్చరిక. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని, సెలబ్రిటీ హోదా అనుభవించాలని ఎంతో మంది యువత ఆరాటపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళు మంచి చెడుల విచక్షణను మర్చిపోతున్నారు. సోషల్ మీడియాలో లైక్లు, వ్యూస్ అనేవి శాశ్వతం కాదు. అవి కేవలం వర్చువల్ నెంబర్లు మాత్రమే. కానీ మన ప్రవర్తన, మన వ్యక్తిత్వం అనేది రియల్ వరల్డ్ మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. మీకున్న పలుకుబడిని ఇతరులకు సాయం చేయడానికి, 10 మందిని నవ్వించడానికి వాడుకుంటే మీరు రియల్ హీరోలు అవుతారు. కానీ అదే పలుకుబడిని వాడి అమాయకులను మోసం చేయాలని చూస్తే భార్గవ్ లాగా జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. రెండవది మరియు అత్యంత ముఖ్యమైనది, ఇది ప్రతి తల్లిదండ్రులకు ఒక కనువిప్పు. మన పిల్లలకు మనం ఏది అడిగితే అది కొనిచ్చేస్తున్నాం. స్మార్ట్ ఫోన్లు చేతిలో పెడుతున్నాం. కానీ వాళ్ళు ఆ ఫోన్లో ఏం చూస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని ఆరాధిస్తున్నారు అనేది గమనించడం లేదు. ఆ 14 ఏళ్ల చిన్నారికి జరిగిన అన్యాయం రేపు ఏ ఇంటి ఆడపిల్లకైనా జరగవచ్చు. ఆన్లైన్లో కనిపించే స్టార్లందరూ నిజ జీవితంలో మంచివాళ్ళు కారు. ఈ నిజాన్ని మనం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. సైబర్ స్పేస్లో పొంచి ఉన్న ప్రమాదాల గురించి, గ్రోమింగ్ గురించి పిల్లలతో ఓపెన్గా మాట్లాడాలి. ఎవరైనా వాళ్ళను అసౌకర్యానికి గురి చేస్తే వెంటనే తల్లిదండ్రులకు చెప్పేంత స్వేచ్ఛను, నమ్మకాన్ని వాళ్లకు ఇవ్వాలి. ఆ చిన్నారి తల్లి సమయానికి స్పందించి ధైర్యంగా ఫిర్యాదు చేసింది కాబట్టి ఈ రోజు ఆ నేరస్తుడికి శిక్ష పడింది. చివరిగా జీవితం అనేది ఒక బూమ్రాంగ్ లాంటిది. మనం ఏది విసిరితే అదే మన వైపు వస్తుంది. ఫన్ బకెట్ భార్గవ్ తన ఫేమ్ ని అడ్డుపెట్టుకుని ఒక చిన్నారికి నరకాన్ని చూపించాడు. ఆ పాప భవిష్యత్తును చీకటి చేశాడు. ఈ రోజు కాలం అతనికి అదే నరకాన్ని తిరిగిచ్చింది. కన్నతల్లి అంత్యక్రియలకు బేడీలతో రావాల్సిన దుస్థితి కల్పించింది. జైలు గోడల మధ్య తన యవ్వనాన్ని కరిగించుకునే శాపాన్ని ఇచ్చింది. ఫేమ్, డబ్బు అనేవి మనం సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించవు. మన క్యారెక్టర్ మాత్రమే మనల్ని నిలబెడుతుంది. సోషల్ మీడియాను ఒక టూల్లా వాడుకుందాం, దానికి బానిసలు కాకూడదు. ఇక్కడ నేను ఫన్ బకెట్ భార్గవ్ని చిన్న చూపు చూస్తూ, హేళన చేస్తూ అసలు అనడం లేదు. ఆయన చేసిన తప్పులు మాత్రమే చెప్తున్నా. అలాంటి తప్పులు ఎవరు చేయకుండా ఉండాలి అని మాత్రమే చెప్తున్నా. అతను బాధపడుతుంటే మేము నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఈ వీడియో చేయడం లేదు. బాధ ఎవరికి వచ్చినా ఒకటే, ఎవరిని బాధ పెట్టకూడదు. అలాగే దాని ఫలితంగా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.